లేదనుకోండి నీ ఫేస్ రివీల్ చేయాల్సి వస్తది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాల్సి వస్తది. పెద్ద పెద్ద పంచాయతీ అవుతది. మీకు దొంగ ముద్ర పడిపోతది ఫస్ట్. హలో అండి, నిన్న నా గోల్డ్ చైన్ అయితే పోయింది. ఎక్కడ పోయిందో కూడా కరెక్ట్ గా చెప్తాను చూడండి. రైల్వే కోడూరులో జగడంపల్లి బాలాజీ నగర్ దగ్గర మసీద్ కి దగ్గరలోనే పోయింది. ప్రజాపతి భవన్ దగ్గర. నిన్న నేను బ్లాక్ కలర్ కార్ లో వచ్చాను. కార్ దిగేటప్పుడు చైన్ అయితే జారిపోయి పడిపోయింది. ఆ చైన్ ఎవరు తీసుకున్నారో కూడా నాకు తెలుసు. ఫోటో కూడా ఉంది. మర్యాదగా చెప్తున్నాను, నా చైన్ నాకు ఇచ్చేసేయండి. 10,000 20,000 అయితే వదిలేసింటాను, కానీ అది 2 lakhs పైనే వాల్యూ ఉంటది. మర్యాదగా చెప్తున్నాను, నా చైన్ అయితే నాకు ఇచ్చేసేయండి. నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, మా ఇంటి దగ్గరైనా పెట్టండి, లేదా మా చెల్లి వాళ్ళకో మా అమ్మ వాళ్ళకో ఎవరో ఒకరికి ఇచ్చేసేయండి. మీరు ఒకవేళ చైన్ ఇవ్వకపోతే మాత్రం ఈ విషయాన్ని నేను అంత ఈజీగా వదిలిపెట్టను. మీరు బాగా తెలుసు అదే ఏరియాలో ఉంటారు కాబట్టి నేను ఇన్నిసార్లు గుచ్చి చెప్తున్నాను. ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి కాబట్టి నా చైన్ నాకు ఖచ్చితంగా ఇచ్చేసేయండి. లేదనుకోండి నీ ఫేస్ రివీల్ చేయాల్సి వస్తది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాల్సి వస్తది. పెద్ద పెద్ద పంచాయతీ అవుతది. మీకు దొంగనే ముద్ర పడిపోతది ఫస్ట్. ఎక్కడికి వెళ్ళినా సరే మీకు పరువు అంతా పోతది. అందరూ మిమ్మల్ని చూసినప్పుడల్లా దొంగగానే గుర్తుపడతారు. మీరు ఒకవేళ ఏ ప్లేస్ కైనా వెళ్తే మీకు అసలు వాల్యూనే ఉండదు. మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళ వస్తువులన్నీ వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవడానికి చూస్తారు. అంత అవసరమా చెప్పండి? మర్యాదగా నా చైన్ నాకు ఇచ్చేసేయండి. నాకైనా ఇవ్వాల్సిన అవసరం లేదు. మా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఇచ్చేయండి, లేదా మా ఇంటి దగ్గర పడేసైనా పోండి. నేను మాత్రం ఒక 2 days టైం ఇస్తున్నాను. దానికంటే లేట్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా ఫేస్ రివీల్ చేస్తాను. మీ పరువంతా పోతుంది. ఎక్కడ తల కూడా ఎత్తుకోలేరు మీరు. ఇంకా మీ ఇష్టం.